నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. సో ఈరోజు మనము మెన్ సెక్షువల్ డ్రైవ్, నార్మల్ సెక్షువల్ డ్రైవ్ ఎలా ఉంటుంది, అందులో లోపాలు అంటే ఎరెక్షన్ డిస్ఫంక్షన్ కావచ్చు, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, అసలు ఆర్గజం రాకుండా ఉండడం కావచ్చు, యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవి ఎలా ఉంటాయి అంటే ఒక పిక్చరైజ్ చేసి పిక్చర్లో చెప్తే అర్థమవుతుంది, ఈజీగా సులభంగా అర్థం చేసుకుంటారు, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం లేదు అని మీరు డయాగ్నోస్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మెన్స్ సెక్షువల్ డ్రైవ్ సైకిల్ గురించి నార్మల్ సెక్షువల్ డ్రైవ్ ఎలా ఉంటుందా అంటే, ఫస్ట్ మనకు యూజువలీ మెన్ ఒక సెక్షువల్ థాట్ వచ్చినప్పుడు యూజువల్గా అంగం సైజు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది XY అనుకుంటే ఇది సైజ్ ఆఫ్ ద పెనిస్, టైమ్ ఆఫ్ ద సెక్స్ అనుకుంటే అంగం సైజు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దీన్ని ఎగ్జైట్మెంట్ స్టేజ్ అంటాం. ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్ ఒక పర్టికులర్ సైజ్ వచ్చిన తర్వాత, అంటే డిపెండింగ్ ఆన్ మెన్ టు మెన్ వేరియేషన్ ఉంటుంది, ఈవెన్ రేస్ ప్రకారం కూడా వేరియేషన్స్ ఉంటుంది. ఒక 6 to 7 inches సైజ్ ఆఫ్ పెనిస్ అంగస్తంభన అయిన తర్వాత అది అలా నిలిచిపోతుంది, అలాగ ఉండిపోతుంది. దీన్ని ప్లాటూ స్టేజ్ అంటాం. అంటే దాని తర్వాత అంగం పెద్దది కాదు, అలాగా నిలిచిపోతుంది. దాని తర్వాత అంగాన్ని రాపిడికి గురి చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇంటర్ కోర్స్ కానివ్వండి, కాయిటస్ కానీ అంటాం కదా, అంటే యోనిలోకి అంగాన్ని చొప్పించడం కానీ జరుగుతుంది. అప్పుడు ఇంకొద్దిగా ఎగ్జైట్ అయ్యి ఆర్గజం అంటాం దాన్ని. అంటే ఇంకా ఉచ్చ స్థితిలోకి, సెక్స్లో ఉచ్చ స్థితిలోకి వెళ్తాం. దీన్ని ఆర్గజం స్టేజ్ అంటాం. ఇక్కడ స్ఖలనం అనేది జరుగుతుంది. అంటే ఈ శుక్రకణాలని ఎజాక్యులేట్ చేయడం కానీ, శుక్రకణాలని వదలటం కానీ, తెలుపు వైట్ అనేది బయట రావటం కానీ జరుగుతుంది. దాన్ని ఎజాక్యులేషన్ అంటాం. ఎజాక్యులేషన్ ఫేజ్ తర్వాత రిఫ్రాక్టరీ ఫేజ్, అంగము చిన్నగా సైజు తగ్గిపోతుంది. దీన్ని రిఫ్రాక్టరీ ఫేజ్ అంటాం. అంటే అంగం సైజు చిన్నగా తగ్గిపోతుంది. సో ఇది నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. సో ఇది అంతా ఏంటి అంటే మెన్స్ సెక్షువల్ డ్రైవ్ సైకిల్, నార్మల్గా దీన్ని సైకిల్ అంటాం. సో ఇది నార్మల్ మెన్స్ సెక్షువల్ డ్రైవ్ సైకిల్ అనుకున్నాం కదా. యూజువల్లీ కొంతమందికి ఈ ఆర్గజం పాయింట్స్ కొద్దిగా ఈ రెజల్యూషన్కి ముందు పోకుండా తర్వాత ఇలాగ రావచ్చు, తర్వాత మళ్ళీ రావచ్చు, ఇలాగా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. కొంతమందికి ఫస్ట్ ఆర్గజంతో ఇబ్బంది పడి రెజల్యూషన్కి వెళ్ళిపోతారు. మళ్ళీ అంగస్తంభన ప్రాబ్లంతో వాళ్ళకి అంగం స్తంభించదు. సో ఇప్పుడు ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? ఒకటి, ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్ లేకుండా అంగస్తంభన జరగదు. అంటే ఈవెన్ సెక్షువల్ థాట్స్ వచ్చినా కానీ, ఆ కోరికలు ఉన్నా కానీ, ఆ పోన్ పిక్చర్స్ చూసినా కానీ, వాళ్ళ పార్ట్నర్ని చూసినా కానీ వాళ్ళకి ఎగ్జైట్మెంట్ స్టేజ్ రాకుండా అంగము స్తంభించదు. అంగం స్తంభించకుండా ఆ సైజు ఇంక్రీజ్ కాకుండా ఇలాగే ఉంటుంది. అది కూడా ఈ ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అంట. ఒకవేళ ఎరెక్షన్ పూర్తిగా జరగకుండా మధ్యలోనే, అంటే అంగము యోనిలోనికి చొప్పించలేనంత గట్టిగా పడకపోవడము, అంత రిజిడ్గా ఉండకపోవడము, దాన్ని కూడా ఎరెక్షన్ డిస్ఫంక్షన్, ఇక్కడే ఆగిపోతుంది, దాన్ని కూడా ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అంట. ఒకటి, కోరికలు కూడా అసలు అంగం స్తంభించడానికి ఆ ఎగ్జైట్మెంట్ కోరికలు కూడా సరిగ్గా రావు, దానికి కూడా ఎరెక్షన్ డిస్ఫంక్షన్. ఈ మూడింటిని, ఒకటి ఏంటంటే సెక్స్ చేసే కోరికలు లేకపోవడం, ఆ సెక్షువల్ డిజైర్ లేకపోవడం, సెక్షువల్ డిజైర్ ఉన్నా కానీ అంగము స్తంభించకపోవడం, అంగం స్తంభించినా కానీ అంత రిజిడ్గా ఉండకుండా ఈ ఇంటర్ కోర్స్ చేసే అంత స్టామినా లేకపోవడం, వీటన్నిటిని కలిపి ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అంటాం. సో మేలు ఇక్కడికే ఆగిపోతారండి. బేసికలీ ఎరెక్షన్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు ఇక్కడికే ఆగిపోతారు. వాళ్ళు సెక్స్ చేయలేరు, పార్ట్నర్ని సంతృప్తి పరచలేరు, వాళ్ళకి కూడా ఆర్గజం స్టేజ్ ఇక్కడ వరకు వెళ్ళలేరు. సో దీన్ని ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అంటాం.
సో ఈ ఎరెక్షన్ డిస్ఫంక్షన్ ఇలాగుంటే మరి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏంటి? యూజువలీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్లో ఏం జరుగుతుంది అంటే అంగము గట్టిపడుతుంది. అంగం గట్టిపడి ఈ ప్లాటు స్టేజ్కి వెళ్ళదు. అంటే యూజువలీ ఈ టైంలో మెన్ సెక్షువల్ డ్రైవ్ని కొనసాగిస్తారు. అంటే సెక్షువల్ యాక్ట్ అనేది ఈ ప్లాటు స్టేజ్లో జరుగుతుంది. అంగం పూర్తిగా గట్టిపడిన తర్వాత వాళ్ళు యాక్చువల్ సెక్షువల్ యాక్ట్ అంటే అంగాన్ని రాపిడికి గురి చేయడం కానివ్వండి, కాయిటస్ కానివ్వండి, యోనిలోకి చొప్పించడం కానివ్వండి, ఇవన్నీ ఈ టైంలో జరుగుతాయి. కానీ మేల్కి ఈ ప్లాటు స్టేజ్ ఎప్పుడైతే ఉండకుండా ముందే ఈ ఎరెక్షన్ అయిన వెంటనే ఎజాక్యులేషన్ అనేది జరిగిపోయి ఈ ఆర్గజం స్టేజ్కి పోకుండా ముందే అంగం చిన్నదైపోతుంది. సో దీన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే వాళ్ళు సెక్షువల్ యాక్ట్కి వెళ్ళకుండా వాళ్ళకి ఆర్గజం రాకముందే అంగము చిన్నదైపోతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంగం గట్టిపడినా వాళ్ళు ఇంత టైంని వేస్ట్ చేసేస్తున్నారు. అసలు వాళ్ళకి సెక్స్ చేసిన అనుభవం కానివ్వండి, ఆ తృప్తి కానివ్వండి, ఈ ఆర్గజం స్టేజ్ కానివ్వండి వాళ్ళకు ఉండవు. సో ఈ ఆర్గజం వాళ్ళకే కాదు, ఈవెన్ పార్ట్నర్ కూడా వీళ్ళతో సంతృప్తిగా ఉండరు. దీనివల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్ కిందకే వస్తుంది. సో ఇవి రెండు ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు అని కాదు. కొంతమందికి ఎరెక్షన్ డిస్ఫంక్షన్ నుండి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ నుండి ఎరెక్షన్ డిస్ఫంక్షన్ కొద్ది సమపాలలో ఉండొచ్చు. కొంతమందికి అది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉండొచ్చు. ఇంకొకటి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో ఏంటి అంటే వాళ్ళకి ఎరెక్షన్స్ కొన్ని బాగానే ఉంటాయి, ఈవెన్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా తట్టుకోగలరు. ఈ ప్లాటూ స్టేజ్ ఎక్కువసేపు ఉండదు. వాళ్ళకి జస్ట్ ఇంకా అంగం చొప్పించడానికి రిజిడ్గా లేకుండా అంగం యోనిలో చొప్పించడానికి ఉన్నప్పుడు వాళ్ళకి సడన్గా అంగము చిన్నదైపోతుంది. ఓకే, దీన్ని యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ వాళ్ళకి సెక్షువల్ డిస్ఫంక్షన్లోకి ఇది కూడా కేటగిరీ. సో వీటి అన్నిటికీ సొల్యూషన్ ఏంటి, సో ఎలా ట్రీట్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకుంటే ఈ ఎరెక్షన్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానివ్వండి, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు కానివ్వండి, ఇవన్నిటికీ కారణం ఏంటంటే మానసిక, అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు మెడికల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఫిజికల్గా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు, లైక్ డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు ఆర్ మానసిక రుగ్మతలు అంటే స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీలు కావచ్చు. ఇవన్నీ కూడా వీటికి సంబంధించినవే అన్నమాట. వాటి కారణాల వల్ల కూడా మనకు ఇట్లా ఎరెక్షన్ డిస్ఫంక్షన్ కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ కావచ్చు. సో దీంట్లో బేసిక్ కారణం ఏంటి, అంగంలోకి రక్త సరఫరా స్టాప్ అవుతున్నట్టు. ఈ రక్త సరఫరాని ఇంప్రూవ్ చేస్తే ఆబ్వియస్గా అంగం గట్టిపడటం ఈజీ అవుతుంది, అతనికి స్టామినా పెరిగి హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అండ్ ఈవెన్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా తగ్గుతుంది. డైరెక్ట్గా మనకు అంగానికి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వల్ల వాళ్ళకి యాంగ్జైటీ తగ్గి ఈ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా రిజాల్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా మెన్ సెక్షువల్ డ్రైవ్ని ఇంప్రూవ్ చేసేది న్యాచురల్ పద్ధతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసేది మన షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ యూజువలీ మనం టెడలాఫిల్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే టెడలాఫిల్ ఏం చేస్తుంది, అంగాన్ని పెద్దది చేస్తుంది. అంటే ఇది ఏదైతే పురుషాంగం ఉంటుందో అది అంగాన్ని రక్త సరఫరాని ఇంప్రూవ్ చేసేసి పెద్దది చేస్తుంది. కానీ మీకు సెక్షువల్ డ్రైవ్ని అంత తృప్తి అంటే మనకు హార్మోన్స్ వల్ల కానివ్వండి న్యాచురల్ వేలో వచ్చే తృప్తిని ఈ టెడలాఫిల్ ఇవ్వదు. ఈవెన్ ఎజాక్యులేషన్ జరిగినా కానీ ఇది ఇలాగా కంటిన్యూ అయిపోతుంది, వాళ్ళకి ఆర్గజంకి వెళ్ళరు. సో దానికి ఈ షాక్ వేవ్ థెరపీకి తేడా ఏంటి అంటే ఈ న్యాచురల్ వేలో వాళ్ళు ఎరెక్షన్స్కి ఉంటాయి, ఈ సెక్షువల్ యాక్ట్ని కొనసాగిస్తారు, ఈవెన్ ఆర్గజంని కూడా పొందుతారు. సో అందుకనే ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా
ఈ మూడింటిని కరెక్ట్ చేసి వాళ్ళకి న్యాచురల్ వేలో సెక్షువల్ యాక్ట్ని ఇవ్వచ్చు, సెక్షువల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసి న్యాచురల్ యాక్ట్ని ఇవ్వచ్చు. సో ఇది యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.